మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతికి కాంగ్రెస్ పార్టీ నాయకులు సంతాపం తెలిపారు. మెదక్ చౌరస్తాలో టీపీసీసీ సభ్యులు చౌదరి సుప్రభాత్ ఆధ్వర్యంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మన్మోహన్ సింగ్ మృతి దేశానికి, కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అన్నారు. దేశంలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చి దేశ అభివృద్ధి కోసం కృషి చేసిన నాయకుడు మన్మోహన్ సింగ్ అని తెలిపారు. ప్రియతమ నాయకుడు, మాజీ ప్రధానమంత్రి, మాజీ ఆర్థిక మంత్రి, ఆర్థికవేత్త, రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ అయిన మన్మోహన్ సింగ్ గారు అర్ధరాత్రి సమయంలో మరణించడం జరిగింది. దానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు, మేధావులు, ఆర్థికవేత్తలు అందరూ అన్ని రాజకీయ పార్టీల అగ్రనాయకులతో పాటు అన్ని రాజకీయ కార్యకర్తలు కూడా నివాళులర్పిస్తున్నారు. ఈ దేశానికి ప్రస్తుతం ఉన్న పాకిస్తాన్ దేశంలో పుట్టిన, దేశ విభజన అనంతరం భారతదేశంలో సెటిల్ అయిన అనంతరం ఉన్నత విద్యను అభ్యసించి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా, పివి నరసింహారావు మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా, ఆర్థికవేత్తగా ప్రపంచ దేశాలన్నీ ఆర్థిక మాంద్యంలో కొట్టుమిట్లాడుతున్నప్పుడు భారతదేశాన్ని అగ్రభాగాన నిలిపి మాకు సరిలేదని, సాటి లేదని, మా దగ్గర మేధావులు ఉన్నారు, ఆర్థికవేత్తలున్నారని నిరూపించిన ఏకైక వ్యక్తి, ప్రపంచంలోని ఏకైక వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. అటువంటి వ్యక్తిని గుర్తించి సోనియా గాంధీ గారు, మన ప్రియతమ నాయకురాలు, ప్రధానమంత్రిగా 10 సంవత్సరాల పాటు అవకాశం కల్పిస్తే భారతదేశాన్ని ప్రపంచంలోని అగ్రరాజ్యాల సరసన నిలబెట్టిన ఘనత మన్మోహన్ సింగ్ గారిది. అటువంటి మన్మోహన్ సింగ్ గారి ఆశయాలను కొనసాగించడానికి ప్రతి కాంగ్రెస్ నాయకుడు, కార్యకర్త మన్మోహన్ సింగ్ రుణపడి ఉంటూ ఆయన ఆశయాలు కొనసాగిస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. అమర్ హై మన్మోహన్ సింగ్, అమర్ హై మన్మోహన్ సింగ్, జోహార్ మన్మోహన్ సింగ్, జోహార్ మన్మోహన్ సింగ్. ఈరోజు భారత మాజీ ప్రధాని శ్రీ మన్మోహన్ సింగ్ గారు దివంగతులైనందున మరి రామాయంపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం కలిసి సుప్రభాత్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి భారత వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ మరి చిక్కుల్లో ఉండి ఎంతో ఇబ్బందుల్లో ఉన్ననాడు మరి ప్రధానమంత్రిగా మన మన్మోహన్ సింగ్ గారు ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేపట్టి ఒక దేశాన్నే మరి ఒక రోల్ మోడల్గా ప్రపంచానికి తలమానికంగా తయారు చేసిన ఘనత మరి సింగ్ గారికి దక్కిందని చెప్పడానికి మేమందరం కూడా సంతోషిస్తున్నాం. మరి అలాగే ఈరోజు మరి వారు ఆత్మకు శాంతి కలగాలని వారి భగవంతుని ప్రార్థిస్తూ మరి రాబోయే రోజుల్లో కూడా మరి ఇంకా ఆశయాలను కొనసాగితామని తెలియజేసుకుంటూ జై మన్మోహన్ సింగ్ గారు అమర్ హే. దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాత్రి 10:30 గంటల ప్రాంతంలో అస్తమైనందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున దేశ ప్రజలందరూ కూడా, భారతదేశం తరఫున అందరూ కూడా, ప్రపంచ నాయకులు, ప్రపంచ ప్రజలందరూ కూడా దిగ్బంధికి గురై ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో భారతదేశం ఆర్థిక శక్తిగా ఎదిగిందంటే అది మన్మోహన్ సింగ్ కారణం. దానికి ఆయన ఓన్లీ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా ఉన్నప్పుడు మాజీ ప్రధాని పివి నరసింహారావు గారు ఆర్థిక శాస్త్రవేత్త అయినటువంటి మన్మోహన్ సింగ్ గారిని ఆర్థిక శాఖగా తీసుకొచ్చి దేశము దరిద్రంగా అంటే దీన స్థితిలో ఉన్నది, ఆర్థిక స్థితి బాగలేదు కాబట్టి దేశం ఆర్థికంగా వీక్ అయిపోయింది కాబట్టి దీనికి ఆర్థిక శాస్త్రవేత్త పలు సూచనలు చేయాలి కాబట్టి దాన్ని మన్మోహన్ సింగ్ తీసుకొచ్చి ఆయనకు రాజ్యసభ సభ్యుడితో మెప్పించి ఆయనను దేశ ఆర్థిక శాఖగా నిలబెట్టడం జరిగింది.
ఆర్థిక శాఖ ఉన్న మన్మోహన్ సింగ్ దేశాన్ని బలంగా ఆర్థికంగా బలంగా ప్రపంచ దేశాలలో ముందుకు ఎదుగుతున్నట్టు చేసేది జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా మన్మోహన్ సింగ్ అయితే దేశానికి భావితరాలకు పనికొస్తాడనే ఉద్దేశంతో 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఘనంగా ఆయనకు ప్రధానమంత్రి పదవి ఇచ్చి దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడం జరిగింది. ఈ రోజు బీజేపీ ప్రభుత్వం మేము చేస్తున్నాం అంటున్నారు. ఆ రోజు మూల కారణము మన్మోహన్ సింగ్ గారే. ఇలా దేశ ఆర్థిక పరిస్థితి ఇంత బాగా జరుగుతుందంటే ప్రపంచంలో మనం 5వ భారత ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నామంటే దానికి కారణం మన మన్మోహన్ సింగ్ గారే. అందుకే దేశ ప్రజలందరూ కూడా ప్రపంచ నాయకులు ప్రపంచ ప్రజలందరూ కూడా ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. జై మన్మోహన్ సింగ్, అమర్ హై మన్మోహన్ సింగ్, అమర్ హై మన్మోహన్ సింగ్. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఒక గొప్ప మహానుభావుడు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద మహానుభావుడిని కోల్పోవడం జరిగింది. దేశానికి సేవ చేసినటువంటి మహాభాగ్యుడు అతడు. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. ఇలాంటి వ్యక్తి ఈరోజు మన మధ్యలో లేకపోవడం పార్టీకి తీరని నష్టం. దీనికి రామాయంపేట మండలం తరఫున మండల కాంగ్రెస్ పార్టీ తరఫున అతనికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.